బిడ్లారా, గడిచిన జనవరి మాసంలో మేము ప్రాంతంలో మీటింగ్కి వెళ్ళాం. ఆ మధ్యాహ్నం పూట ఆ ప్రాంతంలో సంపన్నమైన కుటుంబం మమ్మల్ని భోజనానికి ఆహ్వానించారు. మధ్యాహ్నం భోజనం చేస్తూ ఉంటుండగా ఆ పెద్ద ఆయన 65 సంవత్సరాల వృద్ధాప్యం కలిగిన పెద్ద ఆయన తన రక్షణ సాక్ష్యం చెప్తున్నాడు. 6 అడుగుల ఎత్తు, అజానుబాహుడు. ఆయన భార్య, ఆ తల్లి కూడా 60 సంవత్సరాలు పైబడింది. ఇంచుమించు ఆయనకలాగే 5 అడుగుల 9 అంగుళాలు, చక్కటి దేహదారుఢ్యం, బహు చక్కటి 65 సంవత్సరాల వయసులో కూడా ఎంత చక్కగా పెద్ద మనిషి కనపడుతున్నాడంటే తెలుగుదనం ఉట్టిపడేటట్లుగా చక్కగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి లాగా మంచి పంచికట్టు కట్టాడు. తెలుగుదనం అట్లా ఉట్టిపడుతూ ఉంది. ఆయన భార్య, ఆ పెద్దవాళ్ళు వడ్డిస్తున్నారు, చెప్తున్నారు, అయ్యా యేసు ప్రభు అంటే మాకు తెలియదు. తరతరాల నుండి ఓ శాపగ్రస్తమైన జీవితాన్ని మేము జీవిస్తూ ఉన్నాం. ఆయన ఏడుస్తూ ఉన్నాడు. మేము చెప్పకూడదు కానీ పాస్టర్ గారు, మా రక్షణ సాక్ష్యం చెప్పటానికి కులాన్ని కూర్చున్న ప్రస్తావన తీసుకొస్తున్నాను. చెప్పండి అయ్యా, మేము చౌదరి కుటుంబానికి చెందినటువంటి వాళ్ళం. క్రైస్తవ్యం అంటే మాకు గిట్టేది కాదు. అసలు ఆ పేరెత్తితేనే అసహ్యం. మరేం జరిగిందయ్యా? ఎలా రక్షణ పొందుకున్నారు? మాకు ఒక్కడే ఒక కొడుకు. ఏమైందయ్యా? ఆ ఒక్కగానొక్క కొడుకు ఆస్తిని బట్టి వాడు యవ్వన వయసు నుండే దారి తప్పి అన్ని రకాల దురలవాట్లకు బానిస అయిపోయాడు. సాంప్రదాయబద్ధమైన కుటుంబంలో పుట్టిన మా జీవితంలో అప్రాచ్యుడు మా కడుపును పుట్టాడని అనుకొని ఆ భయంకరమైన స్థితిలో చాలా వేదన పడతా ఉండేవాళ్ళం. వాడికి వివాహ వయసు వచ్చింది. మా బంధువులు ఎవరు పొరపాటున మా కొడుకు వివాహం పొరపాటున చేయనంటే చేయనన్నారు. ఇక మాకు అర్థమైంది, బంధువుల్లో కానీ తెలిసిన వాళ్ళలో కానీ మా ఓడికి పిల్లనిచ్చే మహానుభావుడు ఇక భూమి మీద లేడు. ఏం చేశారయ్యా? దూర ప్రాంతంలో మా చౌదరి కుటుంబంలోనే యేసు ప్రభుని ఆరాధించే ఆ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి వివాహం చేశాం. కానీ వివాహం చేసేటప్పుడు మేము చాలా అబద్ధం ఆడేవండి. మేము నేర్చుకున్న సాంప్రదాయం పద్ధతి ఏంటంటే 100 అబద్ధాలు ఆడైనా, అవునా, 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలన్నారు కదండి. మేము 100 ఆడలేదు కానీ 50 అబద్ధాలే ఆడామండి. మా అబ్బాయిని గుర్తు చెప్పేటప్పుడు మా అబ్బాయికి అసలు ఏ చెడు అలవాట్లేదు. అయ్యయ్యో, సిగరెట్ పొగాకు వాసన మా ఓడికి ముట్టనే ముట్టదో. ఆ వాసన లేకపోతే ఈ నిద్రపోడు. కానీ చెప్పిన మాట ఏంటి? పొగాకు వాసన మా ఓడికి గిట్టనంటే గిట్టదు. మొత్తానికి మాయ మాటలు చెప్పి ఈ అమ్మాయిని వివాహం చేసుకున్నారు. అయ్యా, భార్య ఇప్పుడు అందుకుంది, ఏడుస్తుంది. అయ్యా, తప్పును పాపాన్ని ఎంతకాలం దాచిపెట్టగలం? వాళ్ళు పెళ్ళైన 3వ రోజే నా కొడుకు చీకటి జీవితం బయటపడింది. పెళ్ళైన 3వ రోజే త్రాగి నట్టింటిలోకి వచ్చి వాంతి చేసుకొని ఒంటి మీద బట్ట లేకుండా అర్ధనగ్నంతో నాట్యమాడుతూ వచ్చాడు. మా కోడలు నిశ్చేష్టురాలై అలా చూసింది. మా పరువు ఎక్కడ తెస్తుందో. తాగుబోతు భర్తనిచ్చి నాకు వివాహం చేశారని ఇంటి గుట్టు ఎక్కడ బయట పెడతాదోనని నేను నా భార్య కాళ్ళు చేతులు గడగడగడగడగడమని వరకటం ప్రారంభించాయి. కోడల వైపు ముఖం చూడటానికి మగ ముఖం చల్లలేదు. వాళ్ళ అమ్మా నాన్నకు ఫోన్ చేస్తుందేమో, వాళ్ళ అమ్మా నాన్న పిలిపిస్తుందేమో. రాత్రంతో అయ్యో మా భయం ఇంత అంతా కాదు. నాకు చెప్తా ఉంటే నేను ఇంక అట్లా భోజనం చేయకుండా ఆపేశాను. భోజనం తర్వాత చేయొచ్చునంటే చూస్తాను ఏం జరిగిందయ్యా అన్నాను. మా కోడల ముఖం చూడటానికి మా ముఖం చిన్నపోయిందండి, చూడలేకపోయావండి. ఈలోపు మా భార్య మా కోడల దగ్గరికి వెళ్ళి, అమ్మా క్షమించమ్మా, తల మీద చేయేసమ్మా, నీకు ఒక అబద్ధం ఆడావమ్మా, వాడు తాగుబోతమ్మా, క్షమించు తల్లి అని మా కోడలు చేతులు ఇట్లా పట్టుకొని దండం పెట్టబోతూ ఉంటే, అత్తయ్య నన్ను మార్చిన దేవుడు నా భర్తని ఎందుకు మార్చడం? అత్తయ్య నేను ఆరాధించే నా దేవుడు నిశ్చయంగా నా భర్తను మారుస్తాడు. అమ్మా 15 సంవత్సరాల నుంచి వాడితో ఏగలేకపోతున్నాం.
ఇదమ్మా పరిస్థితి అంటే, లేదత్తయ్య, ఆ రోజు నుండి సుమారుగా 5 సంవత్సరాల పాటు మా కొడుకు కోడలను పెట్టిన టార్చర్ ఎంత అంతా కాదు. ఏ రోజు ఇంటి గుట్టు బయటేసేది కాదు. కనీసం వాళ్ళ అమ్మా నాన్నకన్నా ఫోన్ చేసి చెప్పేది కాదు. ఓర్చుకునేది. మా కోడలను చూస్తే మనసులో అనుకునేవాళ్ళం, యేసు ప్రభుని ఆరాధించే మా కోడలే ఎంత ఓర్పు కలిగిందైతే, మా కోడలు ఆరాధించే యేసు ప్రభు ఇంకెంత ఓర్పు కలిగిన వాడో కదా. మా కోడలు ఆరాధించే యేసు ప్రభుని ఆరాధించే మా కోడలే ఎంత ప్రేమ కలిగిందైతే, నేల మట్టుకు డౌన్ టు ఎర్త్, ఎంత నేల మట్టుకు తగ్గించుకునేదైతే, నా కోడలు ఆరాధించే యేసు ప్రభు ఇంకెంత ప్రేమ కలిగిన వాడో కదా. ఒకరోజు నేను నా భార్య మా కోడల్ని రహస్యంగా పిలిచి, అమ్మా, నువ్వు వచ్చేటప్పుడు బైబిల్ తెచ్చుకున్నావే, ఒకసారి ఆ బైబిల్ ఇస్తావా, చదువుతాను. కోడలు తీసుకొచ్చి ఇచ్చింది. 1 నెల రోజులు బైబిల్ చదివాం. 1 నెల రోజుల లోపు నేను నా భార్య యేసుక్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించాం. బాప్తిస్మం తీసుకున్నాం. అయ్యా, ఏం జరిగింది? అదిగో నా కొడుకున్నాడే, దేవుని మహాకృప, నా కొడుకు కూడా మారాడు. ఈరోజు ఈ సేవకుడి దగ్గరికి మేము వెళ్తున్నామే, ఆ సంఘంలో మేము మూల స్తంభాలం. పరిచర్య కొరకు ప్రాణం పెడతాం. మొన్న ఈ మధ్య మందిరం కోసం పాస్టర్ గారు అందుకున్నాడు. మందిరం కడతా ఉంటే ఈ ఒక్క కుటుంబమే 15 లక్షల రూపాయలు ఇచ్చింది. నేను 10 లక్షల రూపాయలు ఇస్తానంటే మా కొడుకు వచ్చి, డాడీ, దేవుడు మన జీవితంలో ఇంత గొప్ప కార్యం చేశాడు, 10 లక్షలు ఇవ్వటం ఏంటి, ఇంకొక 5 లక్షల రూపాయలు ఇద్దామని వాడే ఇంకొక 5 లక్షల రూపాయలు చెక్ రాసి 15 లక్షల రూపాయలు ఇచ్చి, ఆయన ఏం చెప్పాడు తెలుసా? అయ్యా, నా కుటుంబాన్ని గురించి ఒక్క మాట చెప్తాను. ఇది సినిమా మాట మీరు అనుకోవద్దు, కానీ నా ఇల్లు కోడలు దిద్దిన కాపురం. అనేక సంవత్సరాల నుంచి వాడి జీవితం పాడైపోయిన నా కుమారుడి బ్రతుకును బాగు చేసిన ఎత్తడి నా కోడలు. ఈ వాక్యం వింటున్న బిడ్డ, ఈ వాక్యం వింటున్న పురుషుడా, నీకు మంచి సాక్ష్యం ఉందా? వీడు పుట్టక మునుపు మేము ఎంతో సంతోషంగా బ్రతికేవాళ్ళం. వీడు పుట్టాడు, మా బ్రతుకు గందరగోళం అయిపోయింది. వీడి వివాహం కాక మునుపు మేమెంతో సంతోషంగా బ్రతికేవాళ్ళం. ఏమంట ఆ కోడలు అడుగుపెట్టిందో ప్రతిరోజు కన్నీళ్ళే. ఏమంట అల్లుడు మా ఇంట్లో అడుగుపెట్టాడో, ఆ అల్లుడు అడుగుపెట్టిన రోజు నుండి ప్రతిరోజు మా ఇంటిలో కన్నీళ్ళే. క్రైస్తవుడా, నీ పిలుపు అది కాదు. నీ పిలుపు ఏంటో తెలుసా? పురాతన కాలము నుండి పాడైపోయిన పట్టణాలను నువ్వు బాగు చేయాలి. తరతరముల నుండి పాడైపోయిన పునాదులను బాగు చేసే వ్యక్తిగా దేవుడు నిన్ను చూడాలి అనుకుంటున్నాడు. ఈ వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, మీరు ఏ సంఘాలకు వెళ్తున్నారో ఓ దైవ సేవకుడిగా నా చేతులెత్తి జోడించి దండం పెట్టి చెప్తున్నాను, పాడైపోయాయా? మిమ్మల్ని దేవుడు అక్కడ ఎందుకు పెట్టాడో తెలుసా? మీరు వాళ్ళ వలె పాడైపోవాలని కాదు, పాడైపోయిన వాటిని బాగు చేసే సంఘ సంస్కర్తలుగా ప్రతి క్రైస్తవుడు బయలుదేరాలి.